హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్. అరే రే, ఏంటండి ఈ పాలకూర పప్పు అంటే ఇంత క్రేజీగా? చాలామందికి ఇష్టం అండి. నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం. బట్ నా స్టైల్లో నేను అందరు కందిపప్పు వేసి చేస్తారు, కానీ నేను శనగపప్పు అండ్ పెసరపప్పు వేసి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి చూసేయండి. ఫస్ట్ గంట సేపు నానబెట్టుకున్న కందిపప్పు శనగపప్పులో పాలకూర కడిగి మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, కొంచెం పులుపు కోసం చింతపండు వేసుకోవాలి. ఒక 5-6 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి. దాంట్లో కుక్కర్లో పెట్టుకొని అది మంచిగా ఉడికిన తర్వాత ఇలా ఆలు మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా పలుకు పలుకుగా ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన పోపు టైం అండి. చాలా టేస్టీ ఉండే పోపు వేసుకుందాము. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఎంత వేస్తే అంత బాగుంటుంది. వెల్లుల్లి వేసిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, ఇంగువ. మనం ఇంకోటి ఏంటి అంటే ఇందులో కొన్ని పచ్చివి ఉన్న ఆకులను ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై అయినాక దీంట్లో ఆ పప్పు, ఉడికించిన పప్పు వేసుకొని కొంచెం ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ అది 1.5 స్పూన్ ఇది వేసాను. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మీకు దీంట్లో నిమ్మకాయ పిండుకోవాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. అంతే, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.